హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథ అండ్ కరెంట్ ఛానల్. ఇవాల్టి మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. మన భవిష్యత్తుని ఏకంగా 1000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టారంటే మీరు నమ్ముతారా? అవును, అది నిజం అంటోంది నాడి జ్యోతిష్యం. తమిళనాడులో ఉన్న వైదీశ్వరన్ కోయల్లో ఈ రహస్యమైన జ్యోతిష్య చరిత్ర దాగి ఉంది. ఈ వీడియోలో మనం ఈ ఆలయం, అక్కడి నాడి జ్యోతిష్యం రహస్యాలు, దీని వెనుక ఉన్న స్టోరీని చక్కగా తెలుసుకుందాం. వైదీశ్వరన్ కోయిల్ తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో ఉన్న చాలా పురాతన శివాలయం. ఇక్కడ శివుడిని వైద్యనాథస్వామి అని పిలుస్తారు. వైద్యం అంటే మందు, వైద్యుడు అంటే డాక్టర్. అంటే శివుడు ఇక్కడ డాక్టర్ అవతారం పోశాడు అంటారు. ఇక్కడ స్వామి గర్భగుడిలో స్వామి దగ్గర ఉన్న తీర్థాన్ని తాగితే ఏ వ్యాధులైనా పోతాయని నమ్మకం. అందుకే వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో అంగారకుడు అంటే కుజుడు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాడు. అందుకే అంగారక దోషం ఉన్న వాళ్ళు, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి వస్తారు. ఆలయం కట్టిందెవరో తెలుసా? చోళరాజులు. 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. శివుడితో పాటు ఈ ఆలయంలో పార్వతి, కార్తికేయ స్వామి, వినాయకుడు కూడా కొలవబడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే రహస్యం ఏంటంటే నాడి జ్యోతిష్యం. ఈ వైదీశ్వరన్ ఆలయంలోనే నాడి జ్యోతిష్యం మొదలైంది అంటారు. 1000 సంవత్సరాల క్రితం మహర్షి అగస్త్యుడు, ఇతర మహర్షులు ప్రపంచంలో జన్మించబోయే ప్రతి మనిషి భవిష్యత్తుని తాళపత్రాల మీద రాసి పెట్టారు అంటారు. అదేంటి, మన పుట్టుక, పేర్లు, జీవితం అంతా 1000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టారా? అవును అని అంటున్నారు ఇక్కడి నాడి జ్యోతిష్కులు. ఈ తాళపత్రాలు ఒక్కో మనిషి వేలిముద్ర ద్వారా వెతుకుతారు. మనం వెళ్ళినప్పుడు మన వేలిముద్రను తీసుకొని దాని ఆధారంగా కొన్ని పాత తాళపత్రాలతో వెతికి మనకి సరిపోయే పత్రాన్ని వెతికి తీస్తారు. ఇక్కడ నిజమైన ఆశ్చర్యం ఏమిటంటే మన పేర్లు, తల్లిదండ్రుల వివరాలు, మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు కూడా సరిగ్గా చెప్తారు. అయితే ఈ నాడి జ్యోతిష్యం వివరాలు మనకి ఆడియో రూపంలో కూడా వాళ్ళు మనకు అందిస్తారు. మరొక విషయం ఏమిటంటే మనకి ఏ భాషలో కావాలో ఆ భాషలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి కూడా ఇస్తారంట. అసలు దీని వెనుక సైన్స్ ఏంటంటే మన వేలి ముద్రలోని లైన్స్ కి సంబంధించి ఒక్కో వ్యక్తికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా తాళపత్రాలని వెతికి తీస్తారు. ఎప్పుడు మనం పుడతామో, ఎప్పుడు మనం నాడి జ్యోతిష్యం దగ్గరికి వస్తామో అది కూడా మహర్షులు ముందుగానే గ్రహించి రాసి పెట్టారంట. ఇందులో కొంచెం నమ్మకం, కొంచెం ఆశ్చర్యం కలిగించే సైన్స్ కూడా ఉంది అంటారు. కానీ నాడి జ్యోతిష్యం పట్ల భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు ఇది నిజమంటారు, ఇంకొందరు మాత్రం ఇదంతా జాగ్రత్తగా ప్లాన్ చేసిన ట్రిక్ అని అంటారు. అయితే ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న నీటి ట్యాంకుకి సిద్ధామృత తీర్థం అని పేరు. ఈ నీటిలో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు పోతాయని కూడా నమ్మకం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ దేవుడికి మిలాగు అంటే మిరియాలు, ఉప్పు, ఆవాలు నైవేద్యంగా ఇస్తారు. దీని అర్థం ఏమిటంటే మన ఆరోగ్యం బాగుండాలని ఈ ప్రత్యేక పూజ. మరి ఇలాంటి అద్భుతమైన ప్రదేశానికి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ నాడి జ్యోతిష్యం గురించి తెలుసుకోండి. మనిషి భవిష్యత్తును ఇంత స్పష్టంగా చెప్పే నాడి జ్యోతిష్యం నిజమో కాదో మీరే అనుభవించి చూడండి. ఇవాల్టి మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.